जिले बेखानाबाद की हल्का असम्बली तांडूर के याला अलमंडल में ताजिरों की जानिब से कपास के काश्तकारों को सीजन शुरू होने से कबल ही जाली बीज फरोख्त करने का मंसूबा नाकाम बना दिया गया है। जिला टास्क फोर्स, पुलिस और ज़राई हुकाम की एक मजबूत कार्रवाई के जरिए जाली बीजों के कारोबार करने वाले गिरोह का पर्दाफाश किया गया। 3 में से 2 ताजिर पकड़े गए जबकि दूसरा ताजिर फरार हो गया। इस ऑपरेशन के जरिए पुलिस ने 44 लाख रुपए मालियत के 22 क्विंटल जाली कपास के बीज जब्त कर लिए गए। ఈరోజు మనకు యాలాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాగాయపల్లి చౌరస్తా ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారంతో మనము నకిలీ పత్తి విత్తనాలు దాదాపు 22 క్వింటాల్ 2.2 టన్స్ సీజ్ చేయడం జరిగింది। దీంతో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా అండ్ తాండూర్ రూరల్ ఇన్స్పెక్టర్ నగేష్ అండ్ తాండూర్ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి సూపర్విజన్లో ఇది ఖచ్చితమైన సమాచారంతో మనము సీజ్ చేయడం జరిగింది। దీంతో వివరాల్లోకి వెళ్తే 2 వ్యక్తులు మనకు శ్రీనివాసరావు అని, ఇతను చౌబ్రాల్ మండల్ గుంటూరు డిస్టిక్, అండ్ ఇంకో వ్యక్తి శివనాగేశ్వరరావు, ఇతను మనకు అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో। ఈ 2 వ్యక్తులు అక్కడికి ఇంకొక వ్యక్తి మనకు నారాయణ రెడ్డి అని చెప్పి బీకోట గ్రామం, బీ కొత్తకోట మండలం, ఇది కూడా అన్నమయ్య డిస్టిక్। వీళ్ళు ముగ్గురి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న చెట్లు, ఆ చెట్టు దగ్గర పొదల దగ్గర ఇదంతా కూడా డంప్ చేశారు। దీంతో మన వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇంతకుముందు ఈ మండలంలో కూడా ఈ యాలాల్, పెద్దేబుల్, అక్కడి నుంచి బషీరాబాద్, తాండూరు మండలాల్లో కూడా పోయిన సంవత్సరం కూడా వీళ్ళు ఈ నకిలీ పత్తి విత్తనాలు కొంతమంది రైతులకు అమ్మినట్టు మనకు సమాచారం ఉంది। సో దీంతో ఈరోజు మనకు ఈ విత్తనాలు ఇక్కడ డంప్ చేసుకొని ఇక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ రైతులకు, చాలామంది అమాయక రైతులకు ఇవి అమ్ముదాం అనుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది। సో దీంతో మనం చూసినట్టయితే చాలా వరకు రైతులు మోసపోకుండా ఈ ఎస్పెషల్లీ వీటి మీద ఏమి లేబుల్స్ కూడా దీంతో ప్యాక్ చేసిన కంపెనీ లేబుల్ లేదు, అండ్ వీళ్ళు ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చేశారో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, బ్యాచ్ నెంబర్ లేదు, లాట్ నెంబర్ లేదు, ఏది కూడా లేకుండా ఇట్లా వీళ్ళు లూజ్గా తీసుకొచ్చి రైతులకు అమ్ముతున్నట్టు మనకు సమాచారం ఉంది। కాబట్టి రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ మనకు తాండూరులో ఉండే రైతులు కావచ్చు, పరిగి, వికారాబాద్ మన ఈ పరిధిలో ఉండే రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఒక డీలర్ మీకు చూసిన క్రెడిబుల్ డీలర్, ఎవరన్నా ఆథరైజ్డ్ డీలర్ ఉంటే తప్పక ఇటువంటి మీరు తక్కువ రేటు కొని వస్తున్నాయో లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర మీరు పర్చేస్ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం, ఖరీదు చేయొద్దని। సో మనము వివరాల్లోకి వెళ్తే ఈ వ్యక్తి ఎవరైతే ఈ నారాయణ రెడ్డి ఎవరైతే దీంతో A1గా నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు, A2గా శివనాగేశ్వరరావు ఉన్నారు, అండ్ A3గా శ్రీనివాసరావు ఉన్నారు। వీళ్ళు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మనం ఇంటరాగేషన్లో దీంతో చూస్తే దాదాపు వీళ్ళు కురిగేపల్లి గ్రామము, చింతామణి తాలూక్, చిక్బల్లాపూర్ డిస్టిక్లో వీళ్ళు ఇవి తయారు చేస్తున్నారు। అక్కడి నుంచి ఈ విత్తనాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మరియు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మనకు దగ్గరున్న బీదరు ఈ జిల్లాల్లో అంతా కూడా వీళ్ళు పర్చేస్ చేస్తున్నారు। దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వీటిని నమ్ముతున్నట్టు వీళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు। సో రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితిలో ఈ విత్తనాలు మీరు ఒక పేరున్న కంపెనీ దగ్గర, ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి, బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్ ఉండేటి మాత్రమే మీరు పర్చేస్ చేయాలి। అది కూడా మీరు ఒక రిసిప్ట్ తీసుకొని ఆయన చూసుకోవాలి। ఈ విత్తనాల్లో బేసికల్గా మనం చూసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఫీల్డ్ ప్రొసీజర్స్ కూడా ఏమి దీంతో పాటించరు, సీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఉంటాయి, అటువంటి స్టాండర్డ్స్ ఏమి పాటించకుండా ఇవి తీసుకొస్తుందో, ఫీల్డ్ హిస్టరీ లేకుండా, సీడ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లేకుండా, వాటి జెర్మినేషన్ టెస్ట్ కూడా చేయకుండా వాళ్ళు ఇవన్నీ కూడా మనకు చూసింది। పైగా ఇవి డూప్లికేట్, దీంతో డూప్లికేట్ అండ్ బ్రాండింగ్ కూడా వీళ్ళు
ఎటువంటి బ్రాండింగ్ కూడా ఏం చేయకుండా ఇవి అమ్ముతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో కాబట్టి ఇటువంటి సమాచారం ఎవరిని అమ్ముతున్నట్టు మీకు ఎక్కడైనా కనిపించినా కూడా రైతులకు కానీ లేకపోతే ఇంకెవరు కానీ మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులు కానీ మాకు సమాచారం చేయండి. తప్పకుండా వాటిని మనం ఇమీడియట్గా సీజ్ చేసి వాటిని టెస్ట్ చేసి వెదర్ ఇవి జెన్యూనా కాదా అని చెప్పేసి తప్పకుండా వాళ్ళ